अस्मद् गुरुभ्यो नमः। अस्मत् सर्वगुरुभ्यो नमः। अस्मत् परम गुरुभ्यो नमः। శ్రీమతే రామానుజాయ నమః। ఈరోజు తిరుప్పావై 11వ పాసుర విశేషం తెలుసుకున్నామమ్మా. ఈరోజు అసలు మనం ఎంతసేపటికి తిరుప్పావై వ్రతం అంటున్నాం కానీ అసలు దాని విశేషం అనేది కొద్దిగా తెలుసుకున్నాం. ఎందుకంటే నాలారం చదివేవాళ్ళు గోష్ఠి వాళ్ళకి అందరికీ తెలుసమ్మా, కానీ కొత్త వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా. ఈ తిరుప్పావై అనేది వేద సారం అమ్మా, ద్రవిడ వేద సారము. మనకి వేదాలు ఎన్ని? 4. అలాగే ఈ తిరుప్పావైలో కూడా 4 ఉంటాయమ్మ పుస్తకాలు. మొదలాయరం, పెరియ తిరుమూలి, ఇయర్ప, తిరువాయుమూలి 4 పుస్తకాలు ఉంటాయి. వేదం అనేది ఆడవారు సేవించేదానికి అర్హత లేదమ్మా. అందువల్ల భగవంతుడు ఆండాలమ్మ మనము సేవించేదానికి గాను ఈ తిరుప్పావై అనేది అనుగ్రహించారమ్మా. అది అందుకని మనం వేదం సేవిస్తే ఎంత విశేషమో అంతకన్నా ఎక్కువ విశేషం. అదేంటి మనం చెప్పుకుంటుంది రోజు గోపికల గురించి, రథం గురించి, దాంట్లో ఒక వేదం ఎక్కడుంది అనుకుంటారేమో. వేద సారం అంటేనమ్మా వేదం ఎంత తెలుసా? మర్రి వృక్షం అంతది. మరి అంత మనం తెలుసుకోవాలంటే మనం చాలా చిన్నోళ్ళమమ్మా. భగవంతుని విషయంలో మనకు అసలు ఏమీ తెలియదు. కాబట్టి అంత పెద్ద వృక్షమైనా దేంతో ఆధారపడి ఉంటది? ఒక విత్తు నుంచే కదమ్మా వృక్షం వచ్చేది. అందుకని ఆండాలం ఏం చేసింది తెలుసా? చాలా క్లుప్తంగా మన జీవితంలో అన్వయించుకునే విధంగా చాలా సింపుల్ గా తెలియజేసింది అనమాట తిరుప్పావై వ్రతాన్ని. మనం ఈ పాత్రంలో కుటుంబం మొత్తం చాలా 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 విశేషమైన భక్తి, పశు సంపద ఎంతో ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు. ఆ పశు సంపద కూడా అన్నిటికీ వాళ్ళే ఎంత బలవంతులు అనమాట. ఎంత బలం అంటే శత్రువు వస్తే చెప్పకుండానే యుద్ధం చేసేస్తారంట. శత్రువులు అంటే వీళ్ళకి కాదమ్మా శత్రువులు, భగవంతునికి. కృష్ణయ్యకి ఏదైనా కష్టం వచ్చిందనుకోమ్మా, కృష్ణయ్యకి ఏదైనా సమస్య వచ్చిందనుకో శత్రువు పట్ల, ఇంక అడగరు చెప్పరు, నేరుగా వీళ్ళే వెళ్ళి యుద్ధం చేసేసి తీసుకొచ్చి ఆయన కాళ్ళ దగ్గర పడేస్తారమ్మా. అంత భక్తి అనమాట. అట్లే కృష్ణుని స్నేహితులు, ఆయన స్నేహితులు. అట్లా అంటే ఎంత పూర్తిగా విలీనమైపోయి ఉన్నామడ. కానీ సంపదలు అంటావా? విపరీతమైన సంపద, గో సంపద, భక్తి సంపద, జ్ఞాన సంపద, దేనికని కుటుంబంలో మచ్చ అనేది లేదమ్మా. మనం జనరల్ గా వీళ్ళు ఇప్పుడు ఒక ఇంటి పేరు ఉంటదమ్మా, ఆ పేరు చెప్పగానే అబ్బా వీళ్ళ వంశం, వీళ్ళు ఎంత పేరు కలవాలి, ఎంత మంచి వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మనందరూ తెలుసుగా సిద్ధావాళ్ళు అనగానే ఒక ఏమనుకుంటే ఒక బ్రాండ్, ఒక మంచిగా సిద్ధావాళ్ళు అనగానే ఒక మంచి వంశము అనే ఒక పేరు. అట్లాగే వీళ్ళకి కూడా ఏతుకుదామన్నా కూడా చీమతలకి అంత మచ్చ కూడా లేదంటమ్మా. అంత గొప్ప వంశం అట. ఈ అమ్మ, ఈ గోపికమ్మ ఎంత అందంగా ఉంటదంటే, గోదాదేవి స్త్రీ కదా, అయినా కూడా ఆ స్త్రీని కూడా పొగిడేంత అందంగా ఉందంట. ఆ నడుము ఎలా ఉందంట? లతలాగా ఉందంట. ఆ నడుము కింది భాగము మన పాము కనుక పుట్టలోకి వెళ్తే ఎలా మెలికలు తిరిగి అలా అందంగా ఉంటది, అంత అందంగా ఉన్నదని పోల్చిందమ్మా. ఇక్కడ ఇంకొక విశేషం చెప్పాలి. నాకు అంటే నడుము కింద తిరుగులాగా నాకు ఒక చిన్నది అంటే నేను చెప్పానంటేనమ్మా, ఎందుకు చెప్తున్నానంటే సంతోషం అనేది పంచుకుంటే రెట్టింపోతుంది. భగవంతుని విషయాలు ఏమీ తప్పులేదు. కష్టము సగం అవుతుంది, సంతోషము డబల్ అవుతుంది. అందువల్ల సంతోషం భగవంతుని పట్ల మాత్రం ఎన్ని చెప్పుకున్నా తక్కువే, అవునా కాదా? అట్లాగే పిరుగులు అన్నా కదమ్మా. నేను 20 సంవత్సరాల క్రితం మేలుకోట, సెలవనారాయణ మనం చాలాసార్లు చెప్తున్నాం కదా మేలుకోట గురించి. మేలుకోట ఉత్సవాలకు వెళ్ళానమ్మా. వెళితే అక్కడ నిల్చున్నాను. అక్కడ మామూలుగా బయటకు వచ్చిన నాయనమంది ఈ ఉత్సవం చాలా విశేషంగా ఉంటుంది, స్పీడ్ గా వెళ్ళిపోతారు, అక్కడంతా కళ్ళు మూసి కళ్ళు అలా పరిగెత్తుకుని వెళ్ళిపోతారు స్వామి, తొందరగా వెళ్ళి నిల్చో అన్నారు. సరే ఏమో అని చెప్పి వెళ్ళి నిల్చున్నానమ్మా. ఎంత జస్ట్ ఒక 2 నిమిషాలు కూడా పట్ల. అక్కడి నుంచి స్వామి పరిగెత్తుకుండా వెళ్ళిపోయారు. గమనించు అన్నారు. ఏం గమనించాలి తెలుసమ్మా? స్వామి బిరుదులు గమనించాలి. ఇదేంటి అనుకుంటున్నారా? ఆయన చిన్న కన్నయ్యలాగా, సెల్వ పిల్లై చిన్న కన్నయ్యలాగా దోగాడుతున్నప్పుడు, మాలు చిన్నప్పుడు దోగాడతారు కదా, అప్పుడంట ఒక భక్తుడు పారవస్యంతో పిలిచారంట.
ఆ భక్తుడు పిలిచాడని ఈయనకి అసలు ఏముందో కూడా నిలిచింది లేదో తెలియదు. ఇప్పుడు పరిగెత్తుకుంటే పిల్లలకి డ్రాయాలు జారిపోతాయా, పొత్తుకుంటలు జారిపోతాయా, అలా పరిగెత్తుకుంటా భాగవతుల పట్ల ఆ అభిమానంతో అలా వెళ్ళిపోయారంట స్వామి. దానికి విశేషంగా పంతులు గారు వాళ్ళు ఆ స్వామికి అలాగే వస్త్రధారణ కూడా వేస్తారమ్మా. ఇది మనం ఎక్కడ వినుందాం కదా, కానీ అసలు ఆ వస్త్రధారణ ఎలా ఉంటుంది సార్. అందుకే ఆయన పరుగుగా భక్తులు చూసిన ఆయన ఎందుకు అవుతారు, గబగబగబగా వెళ్ళిపోతారన్న స్వామి. ఆ వెనక గమనిస్తే ఒక చిన్న 2 మామిడి పిందెలు ఉన్నట్టే కనిపిస్తుందమ్మా. కనిపిస్తున్నట్టు ఒక చిన్న 2 మామిడి పిందెలా కనిపిస్తాయి అనమాట. అది తెలియని వాళ్ళకి తెలియదు కదా, ఏదో ఉత్సవం వెళ్తుంది అనుకుంటారు. దానికి అర్థం ఏంటంటే భాగవతులు పిలిస్తే ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా అలా పరిగెత్తకుండా వచ్చేస్తారంట స్వామి. అది నాకు ఈ మాట చెప్పగానే నాకు ఆ కథ వెంటనే గుర్తొచ్చి నేను చెప్పానమ్మా. ఇంకా ఈ అమ్మాయి చెప్పా కదా నడుము ఇది, అలాగే నెమలి మనకి మన దేనికి అనుకుంటాం, నాట్యానికి పురివిప్పుగా ఎంత అందంగా ఉంటుంది. అట్లాగే ఈ గోపిక జుట్టు అంట అలా పురివిప్పి ఎంతో అందంగా, ఆమె నడక కూడా నెమలి నడక ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉంటుందంటమ్మా. ఏమంటున్నారు, నువ్వు రాకపోయినా పర్వాలేదు, తలుపు తీసి ఒక మాటైనా మాట్లాడు, ఇంకా లేచి రామ్మా, వ్రతం సమయం అయింది, నిద్రలు లేచి రామ్మా అని చెప్తున్నారు ఆండాలమ్మ. నువ్వు మాట్లాడవే, ఉలకవే, పలకవే, నీలనాగస్వాముల గురించి నామ సంకీర్తనం చేద్దాము రామ్మా అని పిలుస్తున్నారు. ఆండాళ్ తిరువడిగలే శరణం, ఆళ్వార్ తిరువడిగలే శరణం.